ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు. నిజంగా కొన్ని కామన్ సెన్సికల్గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది చంద్రబాబు మనుషులు. తంబళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన. ఆ ఫోటోలో కనిపిస్తూ ఉన్నది తంబళ్ళపల్లెలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి. ఈయన పేరు జయచంద్రారెడ్డి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు బీఫామ్ ఇస్తూ ఉన్నాడు. పోటీ చేసిన వ్యక్తి, మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి. మరో వ్యక్తి జనార్దన్ రావు దాని పక్కనే ఉన్నాడు. జయచంద్రారెడ్డి పక్కనే, చంద్రబాబు నాయుడు పక్కనే, ఆయన జనార్దన్ రావు. ఈయన సురేంద్ర నాయుడు. చూడు, లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజులు ఇస్తూ ఆ ఇంటిమెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి. ఇదంతా ఒకంతా మాఫియా. ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం. బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫోటో. చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయి ఇస్తున్నాడో. సరే, నేను అడుగుతా ఉన్నాను, ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకుముందు ఫోటోలు చూపించిన. ఈయన సురేంద్ర నాయుడు, ఆయన జనార్దన్ రావు, ఈయన జయచంద్రారెడ్డి. సరే, కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది, ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు, TV5 బాగా తాళం వేస్తుంది. అంతే హాట్లైన్ కదా అందరిది. అందరూ ఎల్లో మీడియా అంటే దొంగల ముఠ అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, ఏం జరుగుతున్నాడు అని. జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే 2 రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో, పత్రికల్లో, టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు. దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు 2.5 సంవత్సరాల కిందటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం. సరే, అంతటితో అయిపోలా. ఒకవైపున ఇది చేస్తూ ఉండగానే మరోవైపున తంబళ్ళపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్, ఎవడైతే తంబళ్ళపల్లెలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి, ఆయన మీద ఒక బ్రాండింగ్. ఏమని? ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఇదొక బ్రాండింగ్.
మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మళ్ళా తానా తందాన టప్ప 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 మళ్ళా వేయడం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్ ఫర్దర్గా. సరే, ఇంకా కాస్త ముందుకు పోయినారు. మళ్ళీ ఇంకా కాస్త ముందుకు పోయేమన్నారు. అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరి తెగింపు అంతటితో ఆగిపోలా. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అని అంటే, ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్స్ అంట. ప్రభుత్వంలో ఉన్న IVRS కాల్ సెంటర్ను ఉపయోగించుకొని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూయించి ఆయన చేత ఒక వీడియో చేయించి ఆ వీడియోను IVRSలో చూయించి దాంట్లో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి ఆయనతో ఆ వీడియోలో ఉన్న వాయిస్కు మరికొన్ని వక్రీకరణలు జోడించి వాటిని ఉధృతంగా కూడా ప్రచారం చేయడం. ఇంతటితో కూడా ఆగిపోలా. ABN, ఈనాడు, TV5 వాళ్ళు రంగప్రవేశం చేసినారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో చాట్స్ అంట జోగి రమేష్తో అని చెప్పి అవి చూపించడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి, చేసేది వీళ్ళే. డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురద జల్లుతూ ఏ రకంగా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ రకంగా జరుగుతూ ఉందో. నేను చంద్రబాబు నాయుడు కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. చెప్పే ధైర్యం తనకు ఉంటే చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరు ఎన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్ళు పట్టుకున్నారు? ఏ షాపుల్లో గుర్తించారు? ఒకటిలా అన్ని షాపులు వీళ్ళయే, పట్టుకుంటే అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి యాయి చేయరు. ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తూ ఉన్నప్పుడు వస్తున్నాడని చెప్పి మీకు తెలిసినాడు. మీ పేపర్లో మీరే రాసినారు 2 రోజులు ఆయన వస్తున్నాడని. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముందే అక్కడికి పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా మా వాళ్ళు ఎవడు పోయినా కానీ ఎయిర్పోర్ట్లలో లుకౌట్ నోటీసులు పెడుతున్నారు. ఈయనకు మాత్రం బెటరు. దర్జాగా ఆయన వస్తాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ జనార్దన్ రావు అనే ఈ మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు? ఆ వీడియోని ఎలా బయటకు పంపగలిగారు? ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తన ఫోను పోయిందని చెప్పిన జనార్దన్, తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, ఆయన వీడియో, ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి దాంట్లో ఉన్న నుంచి బయటికి పంపించడం, దాంట్లో చాట్స్ కూడా క్రియేట్ చేయడం. ఫోన్ పోయిందని చెప్పిన ఈ వ్యక్తి ఆ ఫోన్ నుంచి తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం. ఇది ఎలా సాధ్యమో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫోన్ పోయిందని చెప్తా ఉన్న ఈ వ్యక్తి ఇవన్నీ చేసి అవన్నీ బయటికి రావడం, అవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో రావడం ఎలా సాధ్యమో అని చెప్తున్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం అంటున్నా. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయటపడితే ఇవాళకి 20 రోజులు అయింది. నేను చంద్రబాబు నాయుడు సూటుగా అడుగుతా ఉన్నా,
ఇప్పటికీ కూడా వారి కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి, టీడీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతాను. ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంటెస్టెడ్ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ మనిషి పాస్పోర్ట్ సీజ్ చేయలేదంటూ అని అడుగుతున్న చంద్రబాబు నాయుడును. ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఇంతవరకు సీజ్ చేయలేదని అడుగుతా ఉన్నా. ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే 2.5 సంవత్సరం కిందటి నుంచే ఈ యాక్టివిటీ అంతా కూడా జరుగుతూ ఉంటే మన అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడి మీద ఎందుకు పోటీ నిలబెట్టారని అడుగుతా ఉన్నా. తమ్మలపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత తమ్ముడు ద్వారక. మన చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడు జయచంద్రారెడ్డి అని చంద్రబాబు నాయుడు చెప్పే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముని మీద జయచంద్రారెడ్డిని పోటీ పెట్టినారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పాలన్నా, తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని, తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు. జయచంద్రారెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలా, ఆఫ్రికా మూలాలు కనిపించలా. ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఈనాడు పేపర్ చూస్తే ఒకసారి ఆ పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ, బాత్రూమ్ పేపర్కి తక్కువ. ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు కనపడతా ఉన్నాయి ఆఫ్రికా లింకులు, ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా. పోనీ ఇది పక్కన పెడదాం, కాస్త ముందుకు పోదాం. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్ళకేం ఆఫ్రికా లింకులు లేవు కదా. పాలకొల్లు కల్తీ మద్యం ఎవరిది? పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? పోనీ అనకాపల్లి పరవాడలో నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ ఆయన పేరు ఏం పేరు? రుత్తుల రాము. మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? పోనీ ఏలూరు జిల్లాకు అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారితో సంబంధాలు రుత్తుల రాముకు ఉన్నవన్నట్టుగా ఏ రకంగా ఎస్టాబ్లిష్ అయినాయో, ఈ రకంగా ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులు ఉన్నాయి. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన ఎవరిని పడితే ఆయన తిడతాడు, కొడతాడు. ఎంత గొప్ప నాయకుడు అంటే ఆయన మహిళలను కూడా చూడకుండా ఆడ అధికారులను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కూడా పోతాడు. నేను చెప్పాల్సిన పనుల అంత గొప్ప నాయకుడు ఎవడో మీ అందరికీ కూడా తెలుసు. దగ్గరుండి ఆయన నడుపుతున్నాడు లిక్కర్ మాఫియా అక్కడ.